ఇవాల్టి మన టాపిక్ పాజిటివ్ రిలేషన్స్. పేరెంట్స్తో, టీచర్స్తో, ఫ్రెండ్స్తో ఒక స్టాండర్డ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాలు మనకు వివరించడానికి ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ టిఎస్ రావు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే శైల. అలాగే మనతో పాటు ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. హలో ఫ్రెండ్స్. హలో సార్. ముందుగా చెప్పండి, అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, కానీ ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఇద్దరు మనుషులకే సరిగ్గా రిలేషన్షిప్స్ ఉండట్లేదు. మరి ఈ తేడా ఎందుకంటారు? ఒకప్పుడు మనకి ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఈ ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఏమేమి జరిగేదంటే వ్యక్తుల మధ్య రిలేషన్స్ అనేవి బాగా పెంపొందింపు చేసుకునేటువంటి వాళ్ళు. ప్రతి చిన్న విషయానికి ఒక పిల్లవాడు పుట్టినా కూడా పిల్లవాడిని ఉయ్యాల్లో వేయటం దగ్గర నుంచి, అక్షరాభ్యాసం చేయటం దగ్గర నుంచి, అట్లాగే పెళ్ళిళ్ళు, పేరెంటాలు, ఇవన్నీ కూడా ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా పాలు పంచుకొని సక్సెస్ చేసేవాళ్ళు. కానీ ఇవాళ వచ్చేటప్పటికి రోజులు మారిపోయినాయి. నేను ఈ రిలేషన్స్ ఎట్లా ఉంటాయో ఒక చిన్న మీకు ఒక ఈవెంట్ చెప్తాను. రిలేషన్స్ ఫస్ట్ ఏంటంటే ఇంట్రా రిలేషన్స్, ఇంటర్పర్సనల్ రిలేషన్స్ రెండు రకాలుగా ఉంటుంటాయి. ఇంటర్పర్సనల్ రిలేషన్స్ అంటే మనకి ఇతరులకి మధ్య ఉన్నటువంటి రిలేషన్స్, అంటే బంధువులతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులతో కావచ్చు, అవి వాటిని ఇంటర్పర్సనల్ రిలేషన్స్ అంటాం. అంటే మనం డైలీ లైఫ్లో ఇతరులతో ఎట్లా బిహేవ్ చేయాలి, మన యొక్క సమస్యలను ఎట్లా చెప్పుకోవాలి, మనం ఎట్లాంటి సహకారాన్ని అందించుకోవాలి, ఒకరి మధ్య ఒకరికి అవగాహన ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా ఇంటర్పర్సనల్ రిలేషన్స్, అంటే ఇతరులతో మనకు ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాలు. అలా కాకుండా ఇంట్రాపర్సనల్ రిలేషన్ అని ఉంది, అంటే మనతో మనకి మళ్ళీ సంబంధం ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యవంతుడై ఉండాలి. ఆరోగ్యవంతుడై ఉన్నటువంటి వ్యక్తి తన మనసుతోటి తను అనుసంధానం కలిగి ఉండాలి. నేను కోపం కలిగి ఉన్నానా, ఈర్ష్య కలిగి ఉన్నానా, ద్వేషాన్ని కలిగి ఉన్నానా, ఎట్లాంటి రిలేషన్స్ నా మైండ్తో నేను నిత్యం అనుసంధానం జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మనతో మనకి రిలేషన్ ఎప్పుడైతే దెబ్బతింటుందో ఇతరులతో కూడా రిలేషన్స్ దెబ్బతింటాయి. ఎందుకంటే ఎలా బిహేవ్ చేయాలో మనకు తెలియాలి. కాబట్టి మన మనసుతోటి మనం ప్రతి నిత్యం కూడా ఒక అవినాభావ సంబంధం, ఒక పాజిటివ్ రిలేషన్ని మనం మైండ్తో డెవలప్ చేసుకోవాలి. అప్పుడు మన రిలేషన్స్ ఇతరుల పట్ల ఉన్నటువంటి రిలేషన్స్ని డెవలప్ చేస్తూ ఉంటుంటాయి. కాబట్టి ఇంట్రాపర్సనల్ రిలేషన్ అండ్ ఇంటర్పర్సనల్ రిలేషన్ అని రెండు రకాలుగా ఉంటుంటాయి. ఈ రెండు రకాల రిలేషన్స్ని మనం నిత్య జీవితంలో మనం కానీ ఏర్పాటు చేసుకున్నట్లయితే సంబంధాలు అనేవి బాగుంటుంటాయి. అన్ని విషయాల్లో కూడా విజయం సాధించగలుగుతూ ఉంటాం. కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా రిలేషన్ అనేది మెయింటైన్ చేయడం అనేది అవసరం. అది చిన్నపిల్లవాడి దగ్గర నుంచి, పుట్టినప్పటి నుంచి కూడా. ఎందుకంటే మనకి మాస్లో థియరీ ఒకటి ఉంది. ఎందుకంటే ఫస్ట్ చిన్న బాబు పుట్టినప్పుడు వాడికి కొన్ని అవసరాలు ఉంటాయి, నీడ్స్, బేసిక్ నీడ్స్. ఆ బేసిక్ నీడ్స్ తీర్చుకోవడం కోసం రిలేషన్ అనేది మెయింటైన్ చేస్తుంటాడు తల్లితోటి. ఫస్ట్ తల్లి దగ్గర పాలు తాగాలి, స్నానం చేయించుకోవాలి, బట్టలు వేయించుకోవాలి. అక్కడి నుంచి రిలేషన్ స్టార్ట్ అవుతుంటాయి తల్లితోటి. ఫస్ట్ ప్రతి ఎవరైనా సరే ఫస్ట్ తల్లితోటి రిలేషన్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. తర్వాత తండ్రితోటి, తర్వాత అన్నదమ్ములతోటి, తర్వాత ఇంట్లో ఉన్నటువంటి మెంబర్స్ తోటి, ఇట్లా రిలేషన్స్ అనేవి స్టార్ట్ అవుతుంటాయి. ఆ తర్వాత ఏమంటాడు, మనకి మాస్లోవు సోషల్ నీడ్స్ అనేవి ఏర్పడుతుంటాయి. సమాజంతో మనకున్నటువంటి సంబంధాలు, ఈ సమాజంలో మనకున్నటువంటి సంబంధాలు, ఇతరుల నుంచి సహాయం తీసుకోవటం, మనకు తెలిసినటువంటి విషయాన్ని ఇతరులకి చెప్పటం, ఇట్లాంటి అవసరాలు ఏమవుతుందంటే మనకి కొన్ని నీడ్స్ ఉంటుంటాయి, సోషల్ నీడ్స్. సోషల్గా మనం చేయాల్సినటువంటి పనులు ఉంటాయి. ఒకరికొకరు అవగాహన ఏర్పాటు చేసుకోవటం, సంబంధ బాంధవ్యాలు పెంపొందించుకోవటం, ఇవన్నీ కూడా అవసరం ఉంటుంటాయి. కాబట్టి అక్కడ మళ్ళీ రిలేషన్స్ ఏర్పడుతుంటాయి, సోషల్ రిలేషన్స్. ఆ తర్వాత మనిషికి సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఉంటుంది, తర్వాత ఎమోషనల్ నీడ్స్ ఉంటాయి. వీటన్నిటిని కూడా తీర్చుకోవాలి అన్నప్పుడు ఈ సమాజంలో బ్రతకడం కోసం, సమాజంలో విజయం సాధించడం కోసం, తనకున్నటువంటి టాలెంట్స్ని ఫోకస్ చేసుకోవటం, తన అభిప్రాయాలు ఇతరులకు తెలియజేయడం కోసం, తనలో ఉన్నటువంటి జిజ్ఞాసని నెరవేర్చుకోవడం కోసం, ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం రిలేషన్స్ అనేవి తప్పనిసరిగా ఈ రోజుల్లో అవసరం అవుతుంటుంది. అయితే ఇవాళ వస్తున్నటువంటి సమాజంలో మార్పులు అనేవి రిలేషన్స్ని దెబ్బతీస్తున్నాయి అని చెప్పక తప్పదు. ఓకే రావు గారు, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడున్న పొజిషన్ చూసుకుంటే పేరెంట్స్కిను చిల్డ్రన్స్కి రిలేషన్షిప్లో చాలా గ్యాప్ వచ్చేస్తుంది. ఇది ఎందుకంటారు మరి? ఒకప్పుడు పేరెంట్స్కిను తర్వాత పిల్లలకి మధ్య రిలేషన్ బాగుండేది. ఎందుకంటే పిల్లవాడి విషయంలో ప్రతి విషయంలోనూ కూడా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి రిలేషన్స్ ఎందుకు గ్యాప్ వస్తుంది అనేటప్పటికీ ఇప్పుడు రకరకాల వ్యామోహాలు పెరిగిపోయినాయి. సహజంగానే టీనేజ్లో పిల్లలకి ఏమవుతుందంటే తల్లిదండ్రులతో రిలేషన్స్ అనేవి మెల్లిమెల్లిగా తగ్గుతూ ఉంటాయి. వయసు పెరుగుతున్న కొద్దికి రిలేషన్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఏర్పడుతుంటారు, టీచర్స్ ఏర్పడుతుంటారు, సొసైటీ ఉంటుంటుంది, తర్వాత టీవీలు, మీడియాలు ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. వాళ్ళు దాని మీద మోజు చూపిస్తుంటారు. దాంతో ఏమవుతుందంటే తల్లిదండ్రులతోటి కొంచెం గ్యాప్ పెరుగుతూ ఉంటుంటుంది, సహజంగా పెరుగుతుంటుంది. అయితే ఇవాళ ఉన్నటువంటి కండిషన్స్లో ఏంటంటే పిల్లల్ని పుట్టంగానే తీసుకెళ్ళి ఆయాలతో పెంచడం. ఎందుకంటే తల్లి జాబ్ చేసుకోవచ్చు, తండ్రి జాబ్ చేసుకోవచ్చు,
ఇట్లా వేరు చేసి ఉంచాల్సినటువంటి పరిస్థితి వాళ్ళు వస్తుంటుంది. దాంతో రిలేషన్స్ దెబ్బతింటున్నాయి. ఆ దెబ్బతింటం ఏమవుతుందంటే ఎంతసేపు పిల్లలకి డబ్బులు ఇచ్చి వీళ్ళని హాస్టల్లో ఉంచుదాం, ఒక 50,000 1,00,000 కట్టేసి ఒక హాస్టల్లోనో ఒక కాలేజీలోనో వేసేస్తే మా పని అయిపోతుంది అనుకుంటున్నారు. కానీ దీని ప్రభావం ఎట్లా ఉంటుందంటే ఇవాళ పిల్లవాడు హాస్టల్లో పెరుగుతున్నాడు, తల్లిదండ్రుల మధ్య నుంచి రావాల్సినటువంటి ఎమోషనల్ నీడ్స్, లవ్ అండ్ ఎఫెక్షన్ ఇవన్నీ కూడా తగ్గిపోతున్నాయి. తగ్గిపోయేటప్పటికి ఏమవుతుందంటే అతనిలో ఒక సపరేషన్ యాంగ్జైటీ అనేది డెవలప్ అవుతుంటుంది. అంటే నేను తల్లిదండ్రులకు వేరుగా బ్రతుకుతున్నాను, నాకు అక్కడ రావాల్సినటువంటి లవ్ ఎఫెక్షన్ రావడం లేదు అనేటువంటి ఫీలింగ్స్ పిల్లల్లో ఏర్పడుతున్నాయి. ఈ రిలేషన్స్ దెబ్బతింటం వల్ల ఏమవుతుందంటే భవిష్యత్తులో రాను ఏమవుతుందంటే తల్లిదండ్రుల గురించి పట్టించుకోలేనటువంటి పరిస్థితి, మన కల్చరే మనం కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంటుంది. ఒకప్పుడు తల్లిదండ్రులకు ఏమైనా ఇబ్బందులు వచ్చినా పిల్లలే దగ్గరుండి కూర్చొని వాళ్ళని ముసలితనంలో దగ్గర ఉంచుకునేవాళ్ళు. ఇవాళ అటువంటి కండిషన్స్ లేవు. వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసేస్తున్నారు. అంటే పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య రిలేషన్స్ అనేవి ఇట్లా డ్యామేజ్ జరుగుతున్నాయి. మనం తల్లిదండ్రులను వేరుగా ఉన్నా పిల్లలు వేరుగా ఉన్నా కూడా రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేస్తుండాలి. అది ఇంటర్నెట్ ద్వారా కానివ్వండి, ఉత్తరాలు రాయడం ద్వారా కానివ్వండి, టెలిఫోన్ ముఖాముఖాన్ని కానివ్వండి, సెలవుల్లో వెళ్ళి చూస్తుంటాం. కానీ ఎట్లాంటి కండిషన్లో అయినా సరే తల్లిదండ్రులతోటి పిల్లలతోటి తల్లిదండ్రులు నిత్యం అవినాభావ సంబంధం ఉండి ఎవరు ఏం చేస్తున్నారు, ఎట్లా ఉన్నారు, ఆరోగ్య పరిస్థితులు ఏంటి, అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు ఏంటి, కోఆపరేషన్ ఏమిటి, వాళ్ళని ఎట్లా మనం చూడాలనేది మొట్టమొదటి నుంచి పిల్లలు తల్లిదండ్రులు కూడా అవినాభావ సంబంధం అనేది తల్లిదండ్రులే నేర్పాలి, పిల్లలకి కుటుంబంలోనే నేర్పాలి. అక్కడ నేర్పితేనే అవి స్టాండర్డ్స్గా ఉంటాయి. ఇలాగండి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు సంతోష్ సార్. ఐ కంప్లీటెడ్ బీటెక్ సార్. మన హ్యాబిట్స్ రిలేషన్స్ పైన ఏ మేరకు ప్రభావితం చూపిస్తాయి సార్? మనకి రకరకాల హ్యాబిట్స్ ఉంటాయి. అంటే ఒకరికి స్మోకింగ్ అలవాటు ఉండొచ్చు, ఒకరికి ఆల్కహాల్ ఉండొచ్చు, డ్రగ్స్ ఉండొచ్చు. ఇవాళ మనం యూనివర్సిటీ స్థాయిలో చూస్తున్నా, బయట సొసైటీలో చూస్తున్నా రకరకాలైనటువంటి హ్యాబిట్స్. మోటార్ సైకిల్ కావాలి, సెల్ ఫోన్ కల్చర్ కావాలి, దీంట్లోనే ఎడిక్ట్ అయిపోవాలి, లేకపోతే డ్రగ్స్ తీసుకోవాలి. ఇట్లాంటి కల్చరు స్టూడెంట్స్లో చాలా సందర్భాల్లో మనం పెద్ద పెద్ద సిటీస్లో జరుగుతున్నాయి. విజయవాడ కానీ హైదరాబాద్ కానీ ఇంకా రకరకాలైనటువంటి కండిషన్స్లో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇట్లాంటి హ్యాబిట్స్ ఏం చేస్తుంటాయంటే ఇటువంటి హ్యాబిట్స్కి లోనైనటువంటి వాళ్ళతో రిలేషన్ పెట్టుకోవాలంటే మిగతా స్టూడెంట్స్ కొంచెం ఇబ్బంది పడుతుంటారు. టీచర్స్ కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వీళ్ళతో రిలేషన్స్ మెయింటైన్ చేయాలంటే ఎట్లా, వీడు చెప్పే మాట మీద మనం ఎంత నమ్మచ్చు, మరి వీటికి ఏమైనా ఇట్లాంటి హ్యాబిట్స్ ఉన్నాయి, వీటిని మనకు కూడా ఆ హ్యాబిట్స్ ఏర్పాటు అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయా అనేది ఆలోచిస్తుంటారు, దూరం అవుతుంటారు. అది ఇప్పుడు ఒక స్మోక్ చేస్తున్నారు అనుకోండి, స్మోక్ చేస్తున్నప్పుడు అందరికీ వెళ్ళాలంటే మనం కొంచెం ఇబ్బంది పడుతుంటాం. అట్లాగే ఆల్కహాల్ తీసుకుంటున్నారు, లేకపోతే డ్రగ్స్ తీసుకుంటున్నారు, అమ్మో వీళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయకూడదు అనేటువంటి పద్ధతిలో మనం ఆలోచిస్తూ ఉంటుంటారు స్టూడెంట్స్. కాబట్టి ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఎవరైతే వాళ్ళల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో అటువంటి వాళ్ళకి రిలేషన్స్ అనేవి తప్పనిసరిగా డ్యామేజ్ జరుగుతూనే ఉంటాయి. వాళ్ళ దగ్గరికి రావడానికి భయపడుతూ ఉంటారు. దాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి మంచి హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటే రిలేషన్స్ పెరుగుతూ ఉంటాయి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు రవీందర్ సార్, నాది బీటెక్ కంప్లీట్ అయింది సార్. సార్ మనుషులు సహజంగా 2 రకాలు ఉంటారు, ఇంట్రోవర్ట్స్, ఎక్స్ట్రోవర్ట్స్ అని చెప్పేసి. అయితే ఇంట్రోవర్ట్స్ అంటే వాళ్ళు ఎక్కువ మాట్లాడరు. అయితే అవతల మనుషులు ఏమనుకుంటారంటే వాళ్ళు చాలా షార్ట్ టెంపర్, ఈగో అని అనుకుంటారు. కాకపోతే బేసికల్గా వాళ్ళు మంచి వాళ్ళే ఉంటారు. అయితే ఇప్పుడు ఇంట్రోవర్ట్స్ ఆ ప్రాబ్లమ్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? ఓకే, ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఇంట్రావర్ట్, ఎక్స్ట్రావర్ట్ 2 క్వాలిటీస్ అని చెప్తున్నాం కదా. ఎక్స్ట్రావర్ట్స్ ఏంటంటే వాళ్ళు ఎంతసేపు కూడా ఇతరులతో మాట్లాడాలి, సంబంధ బాంధవ్యాలు పెంచుకోవాలి, అట్రాక్ట్ కావాలి, వాళ్ళని కలగొలుపుగా ఉండాలి అనేటువంటి పద్ధతిలో వాళ్ళు ఉంటారు ఎక్స్ట్రావర్ట్స్. కానీ ఇంట్రావర్ట్స్ ఏంటంటే మంచివాళ్ళే, మీరు చెప్పినట్టు మంచివాళ్ళుగానే ఉంటారు, లేదా వాళ్ళల్లో కూడా కొన్ని నేరో మైండెడ్ ఇవి ఉండొచ్చు. అయితే ఏంటంటే ఇంట్రావర్ట్ అయినప్పటికీ కూడా రిలేషన్స్ని మెయింటైన్ చేసుకోవచ్చు. అయితే వాళ్ళు బయటికి రావడానికే ఇబ్బంది పడతారు, కానీ లోపల ఉన్నా కూడా ఎవరితో ఎక్కువగా మాట్లాడలేకపోయినా కూడా వాళ్ళు కూడా కొంత రిలేషన్స్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతో ఇప్పుడు మీకు కొన్ని నోట్స్లు కావాలి, లేకపోతే కొన్ని డౌట్స్ వస్తుంటాయి. వచ్చినప్పుడు కొంతమంది పర్సనల్ ఫ్రెండ్స్ అని ఉంటారు, ఒక 2-3తో అయినా రిలేషన్స్ పెట్టుకోవచ్చు. అందరితో రిలేషన్ ఎక్స్ట్రావర్ట్ పెట్టుకున్నట్లు అందరితో రిలేషన్ పెట్టుకోకపోయినా కూడా ఇంట్రావర్ట్స్ కొద్దిమందితోటి 2-3 ఫ్రెండ్స్ తోటి మెయింటైన్ చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటుంటారు. అయితే వాళ్ళు బయటకు కనపడరు. వాళ్ళ అవసరాలు ఎంతవరకు ఉన్నాయో, వాళ్ళ నీడ్ అంటే ఆ పర్పస్ఫుల్ నీడ్, లేకపోతే ఆ అవసరాలకు తగినటువంటి పద్ధతుల్లోనే వాళ్ళు ప్రవర్తించేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ టోటల్గా మీతోనే తిరగటం, మీతోనే రావటం ఇవన్నీ కూడా చేయకపోవచ్చు. కాబట్టి ఇంట్రావర్ట్స్ కూడా రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేసుకోవచ్చు, చేస్తారు కూడా. రావు గారు, మనం వేరే వారితో మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలంటే మనం ఎలాంటి క్వాలిటీస్ కలిగి ఉండాలి? ఒకటి ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా ట్రాన్స్పరెన్సీ ఉండాలి. తను ఏం చేస్తున్నాడు అనేటువంటిది క్లియర్ కట్గా ఉండాలి, అందరికీ అర్థం కావాలి. రెండోది, మనుషులు ఏం కోరుకుంటారు? ట్రస్ట్. నాకు అక్కడ ఒక రకమైనటువంటి ట్రస్ట్ ఏర్పడుతుంది. కాబట్టి నేను అతనితో నా భావాలన్నీ ఫ్రీగా చెప్పుకోవచ్చు, ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు, అతనితో రిలేషన్ మెయింటైన్ చేయొచ్చు అనేటువంటి ఆలోచన కొంతమందికి ఉంటుంది. అంటే ట్రస్ట్ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. తర్వాత డిపెండబిలిటీ అంటే నమ్మదగినటువంటి వ్యక్తిగా అవతల వ్యక్తి ఉండాలి.
అతని మీద ఆధారపడగలిగినటువంటి వ్యక్తులుగా వాళ్ళు నిరూపించుకోవాలి. హానెస్ట్ ఉండాలి. హానెస్ట్ ఉన్నటువంటి వ్యక్తులతో ఏంటంటే ఎవరైనా సరే రిలేషన్ పెంచుకుంటూ ఉంటుంటారు. అట్లాగే కొంత కోఆపరేషన్ కలిగినటువంటి మెంటాలిటీ వ్యక్తులు ఉంటారు. కొంతమంది సోషల్ సర్వీస్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది లాయల్టీ కలిగి ఉంటారు. కొంతమంది డిగ్నిటీ కలిగి ఉంటారు. కొంతమంది టాలెంట్స్ కలిగి ఉంటారు. ఇట్లాంటి వ్యక్తులతో ఏమవుతుందంటే మనం కూడా అవతల వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు, రిలేషన్ పెంచుకున్నప్పుడు మనం కూడా ఆ క్వాలిటీస్ నేర్చుకోవచ్చు, పెంపొందింపు చేసుకోవచ్చు, స్ప్రెడ్ చేసుకోవచ్చు, ఇచ్చిపుచ్చుకోవచ్చు అనేటువంటి మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ వల్ల కూడా రిలేషన్స్ అనేవి పెరుగుతుంటాయి. కాబట్టి గుడ్ క్వాలిటీస్, టాలెంట్స్, సర్వీస్ యాక్టివిటీస్, లీడర్షిప్ క్వాలిటీస్, ఆనెస్టీ, ట్రాన్స్పరెన్సీ ఇవన్నీ కూడా వ్యక్తుల్లో ఉన్నటువంటి క్వాలిటీస్. ఆ క్వాలిటీస్ వల్ల రిలేషన్స్ అనేవి చాలా ఈజీగా పెరుగుతుంటాయి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు నీరజ. నేను బీటెక్ కంప్లీటెడ్ స్టూడెంట్. ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులు వాళ్ళ ఉద్యోగరీత్యా పిల్లలతో చాలా సమయం గడపలేకపోతున్నారు. కాబట్టి పిల్లలు వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. సో ఈ సమస్యని తల్లిదండ్రులు అధిగమించాలంటే ఏ వరకు సూచనలు మీరు ఇస్తారు? ఎలాంటి సూచనలు పాటించవచ్చు? పిల్లలు కోరుకుంటుంది ఏంటండి? లవ్ ఎఫెక్షన్ కోరుకుంటున్నారు. తల్లిదండ్రుల యొక్క ఇంటరాక్షన్ కోరుకుంటున్నారు. తల్లిదండ్రులు పిల్లలకి టైం ఇవ్వాలని కోరుకుంటున్నారు. కాబట్టి దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతి తండ్రి కూడా పిల్లలకి టైం కేటాయించాలి, టైం ఇవ్వాలి. అది తల్లిదండ్రులు తెలుసుకున్నప్పుడు అది పిల్లవాళ్ళు తెలుసుకోలేరు కదా, తల్లిదండ్రులే తెలుసుకోవాలి. తెలుసుకొని నా పిల్లలకి నేను టైం ఇవ్వాలి. అప్పుడు ఆ రిలేషన్స్ అనేవి పాజిటివ్ రిలేషన్స్గా మారుతుంటుంటాయి. పాజిటివ్ రిలేషన్స్ ఎప్పుడైతే మారుతుంటుంటాయో పిల్లలు ఎన్నో విషయాలు నేర్చుకోగలుగుతుంటుంటారు. అంతేకాదు కాన్ఫిడెన్స్ లెవెల్ అవుతుంటుంది. తల్లిదండ్రులతో ఇంటరాక్షన్ ఎప్పుడైతే పెరుగుతుంటుందో అనేకమైనటువంటి విషయాలు, ఎమోషనల్ నీడ్స్ వాళ్ళు తీర్చుకోగలుగుతుంటారు. లవ్ అండ్ ఎఫెక్షన్ని పెంపొందించుకోగలుగుతుంటారు. డౌట్స్ క్లారిఫై చేసుకుంటుంటారు. వాళ్ళలో ఒక రకమైనటువంటి ఆనందం వస్తుంటుంది. తద్వారా జీవితంలో విజయం వైపు ముందుకు వెళ్ళేటటువంటి పర్సనాలిటీ అని వాళ్ళు రూపొందించుకోగలుగుతుంటారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకి తప్పనిసరిగా టైం ఇవ్వాలి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు నటరాజ్. నేను నా బీటెక్ కంప్లీట్ చేశాను సార్. సో నా క్వశ్చన్ ఏంటంటే పరస్పర మానవ సంబంధాల్లో కుటుంబాల్లో కానీ ఎక్కడైనా కానీ కమ్యూనికేషన్స్ మరియు కల్చర్ యొక్క ప్రాధాన్యత ఎంత ఉంటుంది? కమ్యూనికేషన్కి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే మనం కమ్యూనికేట్ చేయగలిగినటువంటి స్కిల్ మనలో ఉన్నట్లయితే, ఎందుకంటే మనం ఇవాళన్నీ కూడా మీకు కుటుంబాల్లో కావచ్చు, ఫ్రెండ్స్ మధ్య కావచ్చు, బయట ఆర్గనైజేషన్లో కావచ్చు, ఎక్కడైనా సరే కాదు, మీకు కాలేజీ వ్యవస్థలో కావచ్చు, ఇవాళ సాఫ్ట్ స్కిల్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అంటే కమ్యూనికేషనల్ స్కిల్స్, లిజనింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా రావాలి పిల్లలకి. టైం మేనేజ్మెంట్ స్కిల్స్, అసర్టివ్ స్కిల్స్ ఇవన్నీ కూడా రావాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఎప్పుడైతే ఉంటుంటాయో మీరు మీ మనసులో ఉన్నటువంటి భావం మీ దగ్గర ఉంటుంది, ఇతరులకు చెప్పలేరు. కమ్యూనికేషన్ స్కిల్ లేకపోతే చెప్పలేనప్పుడు ఏమవుతుందంటే రిలేషన్ కట్ అయిపోతుంటుంది. మీ మనసులో అనుకుంటూ ఉంటారు, ఏదో విషయం చెప్పాలి, మీ ఫ్రెండ్కి చెప్పాలి అనుకుంటారు, చెప్పలేరు, కట్ అయిపోతుంటుంది. మీలో ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ కావచ్చు, మీలో ఫియర్ కావచ్చు, ఫోబియా కావచ్చు, లేకపోతే సోషల్ స్కిల్స్ లేకపోవచ్చు, షైనెస్ ఉండొచ్చు. వీటి వల్ల మీరు కమ్యూనికేట్ చేయలేరు, ప్రాపర్గా కమ్యూనికేట్ చేయలేరు. మంచి రిలేషన్స్ అనేవి కూడా డ్యామేజ్ అయిపోతుంటాయి. కమ్యూనికేషన్ ఎప్పుడైతే మనం ఇతరులకి ఇవ్వగలుగుతుంటామో అప్పుడు రిలేషన్ అనేది డెవలప్ అవుతుంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి తప్పనిసరిగా ఈ రిలేషన్స్ మీద ప్రభావం చూపిస్తుంటాయి. అట్లాగే కల్చరల్ వాల్యూస్ కూడా కొన్ని కల్చరల్ వాల్యూస్ ఏంటంటే ఇతరులతో మనకు ఎందుకు అనవసరంగా మాట్లాడకూడదు, లేకపోతే మన వరకే మనం ఉండాలి, ఆడపిల్లలు మగపిల్లలతో మాట్లాడకూడదు, తలుపు పక్కనే నుంచొని మాట్లాడాలి, ఇట్లాంటి అనేటువంటి నిబంధనలు కొన్ని కల్చరల్గా ఉంటుంటాయి. వాటితో ఏమవుతుందంటే రిలేషన్స్ అనేవి దెబ్బతింటాయి. ఎందుకంటే పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు ఎవరన్నా ఇంటి పక్కన వాళ్ళు వస్తుంటారు, చుట్టాలు వస్తుంటారు, వాళ్ళతో కలపాలి, మాట్లాడనివ్వాలి. ఆ రిలేషన్స్ని పాజిటివ్ రిలేషన్స్గా మనం మార్చుకున్నట్లయితే ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. పిల్లల్లో పాజిటివ్ రిలేషన్స్ని తప్పనిసరిగా డెవలప్ చేయాలి. చేసినప్పుడే వాళ్ళు లైఫ్లో ఏ విషయాన్నైనా సరే ఎదుర్కొనేటటువంటి శక్తి కానీ, ధైర్యాన్ని కానీ, గోల్ సెట్టింగ్ కానీ, టైం మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి నేర్చుకుంటాం? మనం ఇతరుల దగ్గర నుంచి అనుకరించి నేర్చుకుంటాం. వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో చూసి నేర్చుకుంటాం. వాళ్ళతో రిలేషన్స్ పెరగడం వల్ల మనకి ఈ క్వాలిటీస్ అన్నీ కూడా వస్తూ ఉంటుంటాయి. కాబట్టి అటువంటి పాజిటివ్ రిలేషన్స్ని పిల్లలకు తప్పనిసరిగా అందించాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు నవీన్ కుమార్. నేను బీటెక్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు మ్యారేజ్ ముందు మేము జీవితాంతం కలిసి ఉంటాం అనుకున్న వాళ్ళు మ్యారేజ్ అయిన కొన్ని రోజులకే విడిపోతున్నారు. ఒకరిలో ఒకరు నెగటివిటీని ఎక్కువ చూసుకుంటూ వాళ్ళ మధ్య రిలేషన్ని కట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు సంబంధం? మ్యారేజ్ ముందు ఉన్నటువంటి అభిప్రాయాలు ఒక రకంగా ఉండొచ్చు, మ్యారేజ్ అయిపోయిన తర్వాత అభిప్రాయాలు మార్పు రావచ్చు. అయితే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మధ్య ఉన్నటువంటి అభిప్రాయాల్ని ఖచ్చితంగా ముందుగానే డిస్కస్ చేసి వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకున్నప్పుడు సమస్యలు రాకుండా ఉంటుంటాయి. కానీ కొంత మ్యారేజ్ జరిగిన తర్వాత కొన్ని మనస్పర్ధలు వస్తూనే ఉంటుంటాయి. అవి ఫైనాన్షియల్ మ్యాటర్స్ కావచ్చు, వాల్యూ సిస్టమ్ కావచ్చు, ఈగో కావచ్చు, ఎంకరేజ్మెంట్ కావచ్చు. ఇప్పుడు ఉదాహరణకి
నేను పెళ్ళైన తర్వాత చదువుకుంటాను అంటది అమ్మాయి. నువ్వు చదువుటానికి వీల్లేదు, బయటికి వెళ్ళడానికి వీల్లేదు అంటాడు. అంటే అక్కడ మగవాడి డామినేషన్, నేనే చదువుకోవాలి, అవతల వాళ్ళు చదువుకోకూడదు, ఈ అమ్మాయి బయటికి వెళ్తే ఇంకెవరైనా అట్రాక్ట్ అవుతుందా, ఇట్లాంటి ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి. అటువంటి యాటిట్యూడ్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆడపిల్లల్లోనూ మగపిల్లల్లోనూ అటువంటి యాటిట్యూడ్స్ మారినట్లయితే ఇవన్నీ కూడా మనం వదిలేయచ్చు అనమాట. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు సుధీర్, కంప్లీటెడ్ బీటెక్. పాజిటివ్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలంటే డెవలప్ చేసుకోవాల్సిన క్వాలిటీస్ ఏంటి? మీకోసం నేను కొన్ని కార్డ్స్ తీసుకొచ్చాను. చాలామంది ఏమనుకుంటారంటే పాజిటివ్ రిలేషన్స్ని మనం మాట్లాడుకుంటాం కాబట్టి నేను అనేటువంటి కాన్సెప్ట్ చాలామందిలో ఉంటుంది. అది తెలుసు కదా, నేనే చేశాను, నేనే సాధ్యపడుతుంది, నా వల్లే సాధ్యపడుతుంటుంది, ఈ ప్రపంచం అంతా కూడా నేను తప్ప ఇంకెవరు లేరు అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. దీంతో ఏమవుతుందంటే ఇతరులతో మనకు ఉన్నటువంటి సంబంధాలు పోతుంది. అబ్బో అతనితో మనం ఏం పెట్టుకుంటాం రిలేషను, ఎంతసేపు కూడా తన గొప్పతనమే చెప్పుకోవటం అయిపోతుంటుంది అనేటువంటి ఫీలింగ్లో ఉంటాడు. దాన్ని ఓవర్కమ్ కావాలి. ఐ అనేటువంటి కాన్సెప్ట్ని, ది మోస్ట్ డ్యామేజింగ్ 1 letter వర్డ్, అవాయిడ్ ఇట్. ఐ అనేటువంటి కాన్సెప్ట్ని అవాయిడ్ చేయండి అనేటువంటిది నేను చాలామంది స్టూడెంట్స్కి చెప్పినప్పుడు ఇది యాక్సెప్ట్ చేశారు. అట్లాగే మరి ఐ అనేది కాకుండా మరి ఎట్లా ఉండాలి అనేది మనం ఇది తీసుకున్నప్పుడు వి అనేటువంటి కాన్సెప్ట్ పెట్టుకోవాలి. వి అంటే మనము అందరం కలిసి మనం చేద్దాం, కలిసి జీవిద్దాం, కలిసి మనం భాగస్వామిగా ఉండి మనం అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేద్దాం అనేటువంటి వి అనేటువంటి కాన్సెప్ట్ని యూజ్ ఇట్. ఓకే. నెక్స్ట్ 3 letter వర్డ్, ఈగో. ఈ ఈగో అనేది ఏం చేస్తుందంటే మనిషిలో అహంకారాన్ని, ఎవరిలో అయితే అహంకారం ఉంటుందో వాళ్ళకి రిలేషన్స్ అనేవి డ్యామేజ్ జరుగుతుంటాయి. కాబట్టి ఈ ఈగో అనేది మనం కట్ చేసుకున్నప్పుడు రిలేషన్స్ అనేవి పెరుగుతుంటాయి. ఈగో, కిల్ ఇట్. అట్లాగే 4 letter వర్డ్ ఒకటి తయారు చేస్తాను. ఈ 4 letter వర్డ్ అంటే లవ్. ఇట్ ఈస్ ఏ యూనివర్సల్. LOVE, లవ్ యూనివర్సల్. అంటే అమ్మాయిల అబ్బాయిల మధ్య ప్రేమ కాదు, తల్లిదండ్రుల మధ్య ప్రేమ, సిస్టర్స్ మధ్య ప్రేమ, స్నేహితుల మధ్య ప్రేమ, ఇట్లా ఉంటుంటుంది. ఈ లవ్ ఎఫెక్షన్ని ఎప్పుడైతే మనం స్ప్రెడ్ చేస్తుంటామో అప్పుడు రిలేషన్స్ అనేవి బాగా పెరుగుతుంటాయి లవ్ వల్ల. అట్లాగే స్మైల్, 5 letter వర్డ్, వేర్ ఇట్. ఇప్పుడు స్మైల్ అంటే మనకు తెలుసు, మనం ఇతరులకి మనం కనపడ్డప్పుడు కొంచెం నవ్వుతూ ముఖం ఉన్నాం అనుకోండి, చాలామంది ఏంటంటే ఏదో చూసి చూన్నట్టుగా పక్క వెళ్ళిపోవటం, వాళ్ళు పట్టించుకోకుండా పక్క వెళ్ళిపోవటం, దాంతో రిలేషన్స్ ఎట్లా డెవలప్ అవుతాయి కావు కదా. కాబట్టి ఎప్పుడైతే కొంచెం చిరునవ్వు అనేది ఉంటుందో ఆ చిరునవ్వుతో ఏంటంటే మనం ఎంతోమందిని అట్రాక్ట్ చేయొచ్చు. చిరునవ్వు అనేది ఆరోగ్యకరమైనటువంటిది, దానికి ఏమీ ఖర్చు కూడా పెట్టాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి స్మైల్ అనే దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. నెక్స్ట్, ఐ అడ్మిట్ ఐ మేడ్ ఏ మిస్టేక్. ది 6 most important వర్డ్స్. అంటే మనం తప్పు చేయొచ్చు, తప్పు చేయడం వల్ల ఏమవుతుందంటే రిలేషన్ దెబ్బతింటుంది. ఎప్పుడైతే మనం ఆ తప్పు ఒప్పుకుంటామో, ఎస్ నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను అని ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో అప్పుడు మన రిలేషన్స్ మళ్ళీ తిరిగి కంటిన్యూ అవుతుంటాయి. ఓహో ఇతను తప్పు చేసినా కూడా, మిస్టేక్ చేసినా కూడా మిస్టేక్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు అనేటువంటి ధోరణి అనేది ఏర్పడుతుంటుంది. నెక్స్ట్, సక్సెస్. 7 letter వర్డ్, సక్సెస్ పీపుల్ తోటి ఎక్కువ మంది గ్యాదర్ అవుతుంటుంటారు. అంటే వాళ్ళు విజయం సాధించారు కాబట్టి వాళ్ళతో మనం కూడా ఇన్వాల్వ్ అవటం కూడా, మనం కూడా విజయం వైపు వెళ్ళొచ్చు. సక్సెస్ అనేటువంటి కాన్సెప్ట్ అనేది డెవలప్ చేయాలి. ఇది 7 letter వర్డ్, సక్సెస్. నెక్స్ట్ 8 letter వర్డ్, డిస్టెన్స్ ఇట్. ఈ 8 letter వర్డ్ ఏంటిది? జెలసీ. చాలామంది ఆ అమ్మాయి మంచి డ్రెస్ వేసుకొచ్చింది, ఈ అబ్బాయి బాగా చదువుతున్నాడు, వీడికి ఎక్కువ ర్యాంక్ వచ్చింది, వీడు ఎప్పుడు కూడా చక్కగా మాట్లాడగలుగుతుంటాడు, ఇంటర్పర్సనల్ రిలేషన్స్ బాగున్నాయి, అందరితో బాగుంటాడు, ఇట్లాంటి జెలసీ ఉంటుంది. కాబట్టి ఈ జెలసీని డిస్టెన్స్ ఇట్, దీన్ని దూరంగా ఉంచుకున్నట్లయితే మన రిలేషన్స్ అనేవి బాగుంటుంటాయి. కాబట్టి జెలసీ అనేది వదిలేసేసేయండి. నాలెడ్జ్, ది మోస్ట్ పవర్ఫుల్ 9 letter వర్డ్, ఎక్వైర్ ఇట్. నాలెడ్జ్ అనేది ఎప్పుడైనా సరే అవసరమే. నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులతోటి రిలేషన్స్ అనేవి ఎప్పుడు కొనసాగించుకోవటం అనేది చాలా అవసరం. ఎందుకంటే వాడికి నాలెడ్జ్ ఉంది కాబట్టి వాడి దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి, వాడితో రిలేషన్ పెంచుకోవాలి. మన దగ్గర నాలెడ్జ్ ఉందనుకోండి, మన చుట్టూ వస్తుంటారు, ఫ్రెండ్స్ వస్తుంటారు, అబ్బో ఈ అమ్మాయి దగ్గర నాలెడ్జ్ బాగుంది, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, షేర్ చేసుకోవాలి అనేటువంటి ఫీలింగ్స్ ఉంటాయి. కాబట్టి నాలెడ్జ్ అనేది మనం ఎప్పుడు కూడా సంపాదించుకుంటే మనకి రిలేషన్స్ అనేవి పెరుగుతుంటుంటాయి. అట్లాగే 10 letter వర్డ్, ఫ్రెండ్షిప్. స్నేహం వల్ల ఏమవుతుందంటే మనకి స్నేహం చేసేటటువంటి మనస్తత్వం ఎప్పుడైతే ఉంటుందో స్నేహితులుగా మనం మిగిలిపోతూ ఉంటుంటాము. ప్రపంచం అంతా కూడా మనల్ని ఆహ్వానిస్తుంటుంది, నీతో స్నేహం చేయాలి. ఫ్రెండ్షిప్ అనేది 10 letter వర్డ్. మనం ఈ 10 pointsని కానీ మనం చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసి
ప్రాక్టికల్గా అనుసరించినట్లయితే మనకి రిలేషన్స్ అనేవి పెరుగుతూ ఉంటుంటాయి. ఇందాక మనం కొన్ని చెప్పుకున్నాం కదా కొన్ని క్వాలిటీస్, వాటితో పాటు ఈ 10 పాయింట్స్ కూడా మీరు నోట్ చేసుకోండి. అవి ఒక 10 ఇవి ఒక 10, 20 పాయింట్స్ మనం కానీ చేసినట్లయితే మనకి మంచి రిలేషన్స్ అనేవి పెరుగుతుంటాయి. ఓకే, థ్యాంక్ యూ రావు గారు. ఒక రిలేషన్షిప్స్ గురించి మీరు ఇచ్చిన సూచనలు తప్పకుండా మా ప్రేక్షకులు పాటిస్తారని కోరుకుందాం. ధన్యవాదాలు. అలాగే మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ. సో చూసారుగా, టిఎస్ రావు గారు ఇచ్చిన సూచనలు పాటించండి. అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఇప్పట్లో లేవు అని బాధపడాల్సిన అవసరం లేదు. ఉమ్మడి కుటుంబాలు ఉన్నా లేకపోయినా మీ రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, టీచర్స్ కానీ అందరూ ఎక్కడో ఒక దగ్గర ఉండే ఉంటారు. సో వాళ్ళతో రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే స్టాండర్డ్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసిన వాళ్ళం అవుతాం. ఇది వాళ్ళ కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర. నమస్తే.